హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలో 113వ భాగం. సంవత్సరం తర్వాత అర్జెంట్ మీటింగ్, అది కూడా స్విట్జర్లాండ్లో ఉందని కిరణ్ నేహాకి తను తప్పకుండా రావాలని చెప్పేసరికి నేహ కష్టంగా తన పాపని కిరణ్ అమ్మా నాన్నల దగ్గర వదిలి కిరణ్తో పాటు స్విట్జర్లాండ్ వెళ్తుంది. స్విట్జర్లాండ్లో నేహా కిరణ్లు ఆల్రెడీ బుక్ చేసిన హోటల్కి వెళ్ళి ఆ నైట్కి రెస్ట్ తీసుకొని తర్వాత రోజు సాయంత్రం మీటింగ్ అని అక్కడ చూడవలసిన ప్లేసెస్ అన్నీ చూసి తిరిగి రూమ్కి వచ్చేసరికి కిరణ్ ఇప్పుడే వస్తాను అని నేహాని రూమ్కి వెళ్ళమని చెప్పి తనని ముందు పంపిస్తాడు. నేహా కూడా కిరణ్కి ఏదైనా పని ఉందేమో అని ఒంటరిగా రూమ్కి వెళ్ళిపోతుంది. కార్డ్ యాక్సెస్ ద్వారా డోర్ ఓపెన్ చేసి నేహ లోపలంతా చూసి షాక్ అవుతుంది. లోపల రూమ్ మొత్తం తులిప్స్ ఇంకా రోజెస్తో అండ్ సెంటెడ్ క్యాండిల్స్తో అందంగా అలంకరించి ఉంటుంది. అప్పుడే తన ఫోన్కి మెసేజ్ వస్తుంది, బెడ్ మీద పెట్టిన డ్రెస్ వేసుకోమని. అదంతా కిరణ్ పని అర్థం అయ్యి అది ఎందుకు చేశాడో అర్థం కాక ఆలోచిస్తూనే ఉంటే వెంటనే మళ్ళీ కిరణ్ నుంచి మరో మెసేజ్ వస్తుంది. ప్లీజ్ ఆ డ్రెస్ నా కోసం వెయిట్ చేయి, తర్వాత అన్నీ నీకే తెలుస్తాయి అని పంపేసరికి కిరణ్ సంతోషం కోసం సరే అని పూర్తిగా రెడీ అయ్యి కిరణ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కిరణ్ అరగంట తర్వాత నేహ రెడీ అయి ఉంటుందని తను కూడా మరో రూమ్ ముందే తీసుకుని ఉండటం వలన ఆ రూమ్లోనే రెడీ అయ్యి వస్తాడు. అలంకరించిన లోపలికి వచ్చిన కిరణ్ని చూసిన నేహ, కిరణ్ ఇప్పుడు మీటింగ్ ఉంది అన్నావు కదా, మరి ఇదంతా ఏంటి అని తన దగ్గరగా వెళ్తూ అయోమయంగా అడుగుతుంది. ఆగాగు చెప్తాను, మరీ అంతలా ఆలోచించకు అని నవ్వుతూ చెప్పి నేహా దగ్గరికి వెళ్ళి పైనుంచి కింద వరకు ఇంటెన్స్గా నేహా వైపు చూస్తూ, చాలా అందంగా ఉన్నావు, నేను ఊహించిన దానికంటే అని కొంటె నవ్వుతూ అంటాడు. నేహ వైట్ అండ్ స్కై బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని జుట్టు చుట్టి లైట్ మేకప్ వేసుకొని బిందీ పెట్టుకోకుండా ఒక చేతికి బ్రేస్లెట్ మరో చేతికి సింగిల్ బ్యాంగిల్ వేసుకొని మోడ్రన్గా రెడీ అయ్యి కిరణ్ కళ్ళకి అందంగా కనిపిస్తుంది. కిరణ్ చూపులకి నేహ ఆటోమేటిక్గా సిగ్గు వచ్చి కళ్ళు వాలిపోయి, ప్లీజ్ కిరణ్ నువ్వలా చూడకు అని లోగొంతుతో అంటుంది. కిరణ్ నేహాకి ఇంకా దగ్గరగా జరిగి, ఇంకెలా చూడమంటావు, నిన్నలా చూస్తూ ఉంటే నా ఒంట్లో నరాలు జివ్వుమంటున్నాయి తెలుసా అని నేహ గడ్డం కింద వేలు పెట్టి నేహ తల పైకి లేపి, నేను నిన్ను ఇంటెన్స్గా చూడగానే ఎందుకు కళ్ళు దించేస్తున్నావు, ఇన్ని రోజులు నా ప్రేమ కోసం వెయిట్ చేశావు కదా, అలాగే ఈ రోజంతా నీకు సర్ప్రైజ్ చేయటానికి అరేంజ్ చేశాను అంటూ నేహ ముందు మోకాళ్ళ మీద కూర్చొని, ఐ లవ్ యూ నేహ, ఈ మాట నీకు దాదాపు 6 నెలల నుంచి చెప్పాలనుకున్నాను, కానీ సందర్భం రాలేదు. ఇప్పుడు కావాలనే ఇదంతా ప్లాన్ చేసి మనకంటూ కొన్ని ప్రైవేట్ మూమెంట్స్ ఏర్పాటు చేసుకోవటం కోసం ఇదంతా ఏర్పాటు చేశాను అని ప్రేమగా నేహ కళ్ళల్లోకి చూస్తూ, నా జీవితంలోకి ఎలాగైనా వచ్చావు, కానీ నీ రాకతో నా లైఫ్నే మార్చేశావు. ఎన్నడూ ఊహించలేదు నా లైఫ్ ఇంత బ్యూటిఫుల్గా నా భార్య పిల్లలతో కలిసి ఆనందంగా ఉంటుంది అని. నా లైఫ్లో జరిగిన సంఘటనల వల్ల డిప్రెషన్లో ఉన్న నేను అది కూడా నీ వల్లే అని తెలిసినప్పుడు చాలా కోపం వచ్చింది. కానీ పెళ్లి జరిగాక నీ ప్రేమలో పడిపోయాను. అసలు నిన్ను ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను, కానీ
పెళ్లి జరిగేటప్పుడు తాళి కట్టే సమయంలో నా కళ్ళల్లోకి నువ్వు చూసినప్పుడు నేను నీ కళ్ళల్లోకి ప్రేమగా చూశాను. నేను నీ కళ్ళల్లో ప్రేమ చూశాను. అప్పట్లో నీ ప్రేమ నాకు ఆశ్చర్యంగా ఉండేది కానీ, ఫస్ట్ నైట్ రోజు నువ్వు నన్ను భయపెట్టటానికైనా ముద్దు పెట్టావు కదా! అప్పుడు చాలా డిస్టర్బ్ అయ్యాను. ఎందుకో నీ కళ్ళల్లో నా మీద ఇష్టం, ప్రేమ చూడటానికి ఇష్టపడలేదు. అందుకే నిన్ను అవాయిడ్ చేయాలని ట్రై చేసినా చేయలేకపోయాను. అప్పట్నుంచి నువ్వు నా మీద హక్కుగా ప్రవర్తిస్తూ, నా కోసం నువ్వు నాకు సంబంధించినవన్నీ చేస్తూ ఉంటే చాలా ఇష్టంగా అనిపించేది. కానీ అప్పట్లో నీ మీద ఉన్న కోపం వల్ల అది గుర్తించటానికి ఇష్టపడలేదు. నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు అసలు ఇలా ఎలా జరిగింది? ఒకవేళ నాకు తెలియకుండా ఏమైనా జరిగిందా అని భయపడ్డాను. కానీ నువ్వు ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను అన్నావు చూడు. అప్పుడు చాలా భయం వేసింది. నువ్వు లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను అని అప్పుడే అర్థమైంది. ఆర్యన్ జరిగింది చెప్పాక నీ మీద ఇంకా ఇష్టం ఎక్కువైంది. అందుకే నీకు సంబంధించిన ప్రతి పని నేనే చేశాను. ఏది ఏమైనా నీ మాటలతో, చేష్టలతో నన్ను కట్టిపడేసి నా జీవితాన్ని అందంగా మార్చావు. ఐ లవ్ యూ నేహా. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు నా జీవితంలోకి రావటం ఒక వరం అని అనుకుంటాను. నేను ఆల్రెడీ మరో అమ్మాయితో బెడ్ షేర్ చేసుకున్నాను అని తెలిసినా కేవలం నాకు నీకు మధ్య జరిగిన దానికి నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావు అనుకున్నాను. కానీ నా బిహేవియర్ నచ్చి, నా క్యారెక్టర్ నచ్చి నన్ను ప్రేమించావని ఊహించలేదు. రోజు రోజుకి నీ మీద ప్రేమ పెరిగిపోయింది. అది నీకు చెప్దామంటే పాప వలన మన ఇద్దరి మధ్య ప్రైవేట్ స్పేస్ లేదు. నీకు పాపతో సరిపోతుంది. అందుకే ఇలా అబద్ధాలు చెప్పి ఇక్కడి వరకు తీసుకువచ్చాను. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ నేహా అని ప్రేమగా నవ్వుతూ అంటాడు. నేహ కలలో కూడా ఊహించనిది జరిగేసరికి ఆశ్చర్యంతో, ఆనంద బాష్పాలతో కళ్ళు పెద్దవి చేసి నోటి మీద 2 చేతులు పెట్టుకుని మోకాళ్ళ మీద కూర్చొని కిరణ్‌ని గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది. కిరణ్ కంగారుగా, నేహా నువ్వు ఏడవద్దు. నీకు ఇష్టం లేకపోతే వదిలేయ్. ఏదో నా మనసులో ప్రేమ బయట పెట్టాలని ఆరాటంగా అనిపించి ఇప్పటికి బయట పెట్టాను. నేను దేనికోసం నిన్ను ఫోర్స్ చేయను. టెన్షన్ పడకు అని అంటాడు. నేహ ఆ మాటకి కిరణ్ చెంప మీద గట్టిగా కొట్టి, ఈడియట్! ఈ మాట చెప్పటానికి నీకు ఇన్నాళ్ళు పట్టిందా? నీకు తెలుసా నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో? తెలియదు. నీకు ఎప్పుడు పడిపోయానో, నీ క్యారెక్టర్ నాకు నచ్చింది. తెలియదు నీకెప్పుడు పడిపోయానో. నీ క్యారెక్టర్ నాకు నచ్చింది. నీ గురించి నాకు అంతా తెలుసు. నా గురించి నీకు అంతా తెలుసు. అయినా కూడా నువ్వు నన్నెప్పుడూ నేను చేసిన పొరపాటుకి ఇబ్బంది పెట్టలేదు. అప్పుడే అర్థమైంది నీ క్యారెక్టర్, నీ మనసు ఏంటి అనేది. అప్పుడే పడిపోయాను. తర్వాత నా ఫ్రెండ్ నిన్ను వాడుకొనిందని తెలిసి నువ్వు తనని ఏమీ అనకుండా వదిలేశావు. అక్కడికి నీ మంచితనానికి పడిపోయాను. మళ్ళీ తనే వచ్చి నువ్వు కావాలంటే నాకు పెళ్ళయింది అని తనని కనీసం ఇంతకు ముందు ప్రేమించిన అమ్మాయిగా కూడా చూడను కూడా చూడలేదు. ఇక్కడ నీ స్వాభిమానం నచ్చింది. అందుకే నీకు ఈజీగా పడిపోయాను. నీ ప్రేమ కోసం పరితపించేటువంటి నేను ఎందుకు నీ ప్రేమ చెప్పినప్పుడు బాధపడతాను? ఈరోజు కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను. ఇప్పటికి వచ్చింది. ఐ లవ్ యూ కిరణ్. ఐ లవ్ యూ సో మచ్ అంటూ
కిరణ్ని గట్టిగా హత్తుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.